ఈరోజు వాక్య ధ్యానాంశము రోమా 4వ అధ్యాయము. రోమా 4వ అధ్యాయము ఇక్కడ 19వ వచనము. 4వ అధ్యాయము 19 వచనము. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమునందు బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు అంటే అబ్రహాము గురించి చెప్తున్నారు. అబ్రహాము విశ్వాసమునందు బలహీనుడిగా లేడండి. విశ్వాసమునందు బలహీనుడిగా అతను లేకపోయినా అతను 100 ఏండ్ల వయసులో ఉన్నప్పటికీ తన శరీరం అనేది సహకరించక మృతతుల్యమైనట్టు అంటే మృతునికి దగ్గరగా ఉన్న తన శరీరము అయినప్పటికీ శారా గర్భము కూడా బలహీనమైనప్పటికీ వాళ్ళిద్దరూ ఈ విధంగా ఆలోచించారు. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపలేదండి. అంటే ఇంత 100 ఏళ్ల వయసులో నాకు శారాకి 90 సంవత్సరాల వయసులోని పిల్లలు పుడతారా లేదా, దేవుడు ఇస్తాడా లేదా, అసలు నిజమా కాదా అనేది ఆలోచన వారి మనస్సులో కూడా రానివ్వలేదండి. దేవుడు ఏం చెప్పాడు? నీ వచ్చే ఏటకి నీ ఒడిన ఒక కొడుకు ఉంటాడని వాగ్దానం చేశాడు. అంటే అప్పటికే వాళ్ళకి 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంత శరీరము బలహీనమైన స్థితిలో ఉన్నా కూడా ఎందుకు దేవుడి వాగ్దానాన్ని ఇచ్చాడు, అసలు నెరవేరిద్దా లేదా, జరిగిద్దా లేదా అనేది వాళ్ళ మనసులో అసలు లేదండి. దేవుడు చెప్పిన మాటను వాళ్ళు ఖచ్చితంగా నమ్మారు, సందేహించలేదు, నమ్మారు. కాబట్టి దేవుణ్ణి మహిమపరిచారు. 21లో చెప్తున్నాడు, దేవుణ్ణి మహిమపరిచారంటండి. దేవుడు ఆ వాగ్దానం చెప్పంలోనే జరిగిద్దా లేదా అని శారా అనుమానంగా ఉన్నది. కానీ అబ్రహాం మాత్రానికి 100కి 100% ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకంతో ఉన్నాడు. కాబట్టి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడు. కాబట్టి విశ్వాసము వలన బలము నొందాడు. ఎంతగా అతని విశ్వాసంలో బలంగా ఉన్నాడు కాబట్టే 100వ సంవత్సరంలోనే తనకి ఇస్సాకుని ఇచ్చాడు. అంటే అబ్రహాముకున్న విశ్వాసము మనకు ఉండాలి. నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, పౌలు అసలు దూషకుడు, హింసకుడు, బాధకుడు, ఎంతమందిని హింసించి బాధ పెట్టిండో. కానీ దేవుడు అతన్ని పట్టుకున్నప్పుడు అతడు అవిశ్వాసం అనేది రాకుండా విశ్వాసము చేత కృప పొందాడు. అతనికి దేవుడు గొప్ప దేవుడనే విశ్వాసము కలిగింది. కాబట్టి ఆ విశ్వాసము వలన అతను దేవుని దగ్గర కనికరం పొందుకున్నాడు సౌలు భక్తుడు. ఇక్కడ అబ్రహాం భక్తుడు ఏం పొందుకున్నాడంటే విశ్వాసము వలన తను నీతిగా ఎంచబడ్డాడు. ఎంత దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్నాడంటే మాటల్లో చెప్పలేమండి. ఎందుకంటే మనల్ని చూసే దేవుడు, మనల్ని అబ్జర్వ్ చేసే దేవుడు, ప్రతి విషయాల్లో మనల్ని కనిపెట్టుకొని ఉండి ఆయన కనుదృష్టి మన మీద భూమి అంతటా సంచరిస్తూ ఉంటున్నప్పుడు మనం ఎంత అవిశ్వాసులుగా ఉన్నామనేది గ్రహించుకొని ఆ అవిశ్వాసాన్ని తీసివేసి మనం ఎప్పుడైతే విశ్వాసములో బలపడతామో దేవుడు మనల్ని చూస్తాడండి. మన విశ్వాసాన్ని, మన త్యాగాన్ని, మన కన్నీటిని, మన ఓర్పును ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తాడు. కాబట్టి ఏ విషయమందైనా మనము బాధపడక అబ్రహాము భక్తుడు
తనకి 100 ఏట వచ్చినప్పుడు శరీరం బలహీనమైన వయసులో ఉన్నా కూడా తన అవిశ్వాసము లేకుండా దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని ఆ అమ్మాయి ఆయన దేవుని మహిమపరిచి ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు. మనం కూడా అబ్రహాము ఏ విధంగా అయితే విశ్వాసంలో ఉన్నాడో మనం కూడా ఉందాము. మన విశ్వాసాన్ని బలపరుచుకుందాము. ఏ విధంగాయినా అవిశ్వాసం అనేది రాకూడదు. ఆలోచనలో కానీ, చేతలో కానీ, మాటల్లో కానీ అవిశ్వాసం అనేది రాకూడదు. కాబట్టి జరిగిద్దా లేదా, అమ్మో ఏమవుతుందో ఏమో అనేది వద్దండి. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికినా అది దేవుని కోసము కొంచెమైనా చేశామనే తృప్తి అనేది ఉండాలి. మనల్ని పుట్టించిన దేవుడికి మనం ఏమిచ్చామో ఏం చేశామనేది ఉండాలి. కాబట్టి అవిశ్వాసం అనేది లేకుండా ఆ భక్తుడే విశ్వాసమందు బలముగా ఉన్నాడు కాబట్టి నీతిగా ఎంచబడ్డాడు. మనం కూడా అబ్రహాం యొక్క విశ్వాసం ఉన్నదాన్ని గుర్తుంచుకొని మనం కూడా విశ్వాసంలో కలిగి నీతిగా ఎంచబడే కృపను భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చేలాగున ప్రార్థిద్దాం. దేవా, సౌలు భక్తుడు ఎంతో హింసించిన బాధించిన ఆయన చేసిన హింసను బాధని నువ్వు చూడక నువ్వు స్వస్థపరుస్తావనే విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి తన యొక్క విశ్వాసాన్ని గుర్తించి నీ కృపను చూపించావయ్యా. అబ్రహాము శరీరము బలహీనమైనప్పటికీ నా 100 సంవత్సరంలో నేను కుమారుని కంటానా లేదా అనేది ఆ విశ్వాసము తనలో లేదయ్యా. నువ్వు ఇస్తావు అనే వాగ్దానాన్ని నెరవేర్చావు తండ్రి. నీ ఇస్తావని వాగ్దానాన్ని నెరవేర్చావు అని నమ్మాడు కాబట్టి విశ్వాసంలో బలంగా ఉన్నాడు కాబట్టి అతన్ని నీతిగా ఎంచావయ్యా. మేము కూడా ఎన్నో తప్పిదాలు అపరాధాలు చేశాము తండ్రి. మా నోటి వల్ల, మా క్రియల వల్ల, మా అపరాధాల వల్ల నీకు ఆయాసకరముగా ఉన్నది. మమ్మల్ని క్షమించయ్యా. మమ్మల్ని కూడా విశ్వాసంలో బలపరచు. నీవి నువ్వు నువ్వు ఇవ్వబోయే రాజ్యంలో విశ్వాస పాత్రులుగా ఉండలాగున సహాయం చేయండి. మీ కృపనుంచండి అయ్యా. యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.